అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఇంటూ మై వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే, నేను నా ఫ్రెండ్స్ అందరినీ ఆఫ్టర్ 1 ఇయరా మొత్తం మనందరం కలవడం. ఒక 1 ఇయర్ తర్వాత కలుస్తున్నామనమాట. అందుకే ఇలా మంచిగా శారీ డేట్ అనుకున్నాం. అందుకే అందరం శారీస్ కట్టుకున్నామనమాట. ఇంకా అందరూ రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక 10-15 మినిట్స్‌లో స్టార్ట్ అయ్యి, అలా డే అంతా బయటికెళ్ళి వైజాగ్‌లో కొత్తగా ఆర్ట్ గ్రామ్ స్టార్ట్ చేశారంట. సో, దానికి వెళ్దాం అనుకుంటున్నాం. సో, ఈ రోజంతా మీరు నాతో రండి. నేను మీకు చూపిస్తా. సో, యాక్చువల్లీ మేము మా గ్యాంగ్ 5 మెంబర్స్ అనమాట గర్ల్స్. సో, అందులో ఇప్పుడు నా ఫ్రెండ్ మా ఇంటికొచ్చింది. ఇద్దరం మా ఇంట్లోనే రెడీ అయ్యామనమాట. సో, ఇప్పుడు నేను తనని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా. హాయ్. నీ పేరేంటి? వర్ష. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము? గర్ల్స్ డే అవుట్. సో, మిగిలిన వాళ్ళందరినీ కూడా కలుద్దాం. మీకు కలుస్తాం. బాయ్. అలా మేము అందరం కలిపి మార్నింగ్ 10:30 ఆర్ 11 లోపు అందరం ఒక దగ్గర మీట్ అవుదాం అనుకుంటే, ఆ 10:30, 11 కాస్త మేము అందరం మీట్ అయ్యేసరికి 1 అయింది. ఇంకెలానో లంచ్ టైం అయింది కదా అని చెప్పి ఇంక డైరెక్ట్గా అందరం కలిపి ఫస్ట్ లంచ్ చేద్దామని ఫిక్స్ అయ్యి రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. ఇది సిటీలో కామత్ అని రెస్టారెంట్ ఉంది. అక్కడ చాలా బాగుంది ఫుడ్ అంటే వెళ్ళాము. అండ్ నాకు అక్కడ నా ఫేవరెట్ ప్రాన్స్, అండ్ ఎస్ అక్కడ నేను ప్రాన్స్ ట్రై చేసా. తర్వాత చెప్పాను కదా మీకు, మేము ఈరోజు ఆర్ట్ గ్రామ్కి వెళ్దాం అనుకున్నామని. వబీ కెఫే అనమాట దాని నేమ్. సో, సిటీలో ఉంది, కొత్తగా స్టార్ట్ చేశారు. ఎంత బాగుందంటే, మేము అసలు అక్కడికి 2:30 ఎప్పుడు వెళ్ళాము, మళ్ళీ బయటకు వచ్చేసరికి ఈవినింగ్ 5:30 ఆర్ 6 అయ్యింది. అసలు టైమే తెలియలేదన్నమాట. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్స్ అన్నీ చాలా ఉన్నాయి. మాకైతే సూపర్ టైంపాస్ అసలు అయింది. ఇన్ని డేస్ తర్వాత కలిసినందుకు మా డేలో ఇదే బెస్ట్ అనమాట. చాలా ఎంజాయ్ చేసాం. నాకైతే అసలు డ్రాయింగ్ అంటే నేను చాలా దూరంగా ఉంటాను. అలాంటిది నేను కూడా ఏదో చిన్న డ్రాయింగ్ చేసా. సో, ఇలా వెళ్ళాక పెయింట్స్కి రిలేటెడ్ కొంచెం ఐడియా కోసం మాకు ఇలా ఒక మెన్యూ ఇచ్చారనమాట. క్యాన్వాస్ ఉంటాయి, మనం దాని మీద మనకి ఏ పెయింటింగ్ కావాలంటే ఆ పెయింటింగ్ చేసుకోవచ్చు. సో, ఇలా చాలా ఉన్నాయి. మేము అందులో ఏం చేసామంటే, ఒక క్యాన్వాస్ తీసుకొని దానిలో మేము డ్రా చేసుకున్నాం. అండ్ నేను చెప్పాను కదా చాలా గేమ్స్ కూడా ఉన్నాయని. సో, ఫస్ట్ మేము యూనోతో స్టార్ట్ చేసామన్నమాట. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము డెజర్ట్ అండ్ థిక్ షేక్స్ ఆర్డర్ చేసుకున్నాం. ఎలానో యూనో కూడా ఆడుతున్నాం కదా, సో టైం పాస్ అనమాట. అండ్ మేము వెళ్ళినప్పటి నుంచి అసలు బ్యాక్గ్రౌండ్లో అలా వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తూనే ఉన్నారు, కొంచెం కూడా బోర్ ఫీల్ అవ్వకుండా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తారండి. నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. ఎవరా ఫ్రెండ్స్? సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగుంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగుంటది. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెర్రీ రీజనబుల్. ఒకప్పుడు మేమంతా సో, అలా నా ఫ్రెండ్స్ని అయితే చూసేసారు కదా. చాలా ఇయర్స్ తర్వాత కలిసాము. అసలు మంచిగా ఎంజాయ్ చేసాము ఆ రోజు. అండ్ ఇక్కడ క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాం. అందరూ చీటింగ్ ఆడుతున్నారు, చూడండి అసలు ఎలా ఆడుతున్నారు. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. సో, క్యారమ్స్ అలా చీట్ చేసి ఆడుకొని తర్వాత జంగా ఆడుకున్నాము. నేను ఎప్పుడు జంగా ఆడలేదు, ఎప్పుడు మూవీస్లో అలా చూడడమే
కానీ. సో ఆ రోజు ఫస్ట్ టైం ఆడాను అనమాట, బాగుంది ఆ గేమ్ కూడా. సో తర్వాత ఇది మేము అక్కడ క్యారమ్స్ దగ్గర కూర్చున్నాం కదా, అక్కడ వాల్ అనమాట చూడండి. ఈ ఈ పెయింటింగ్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. మనం కావాలంటే ఇవన్నీ క్యాన్వాస్ అడిగి మనం ఇలా డ్రా చేసుకోవచ్చు. గ్లాస్ పెయింటింగ్ కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ వెళ్తే మాత్రం పక్కా విజిట్ చేయండి, చాలా టైం పాస్, అసలు మీకు టైం కూడా తెలీదు. సో తర్వాత మేము పెయింట్ చేసామని చెప్పాం కదా, సో దానికోసమే వాళ్ళు టేబుల్ అవి అరేంజ్ చేసుకుంటున్నారు మాకు ఇవ్వడానికి. సో దట్ మేము పెయింట్ చేసుకుంటే వాళ్ళ టేబుల్స్ ఏం ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి. సో మేము ఇది ఎలా చేసామంటే 5 క్యాన్వాస్ తీసుకున్నాం, 5 మెంబర్స్ ఉన్నాం కదా. సో టైం పెట్టుకున్నాం అనమాట. ఒక 2 minutesలో ఎవరు ఎంతవరకు డ్రా చేస్తే అంతవరకు డ్రా చేసి ఇంకా పక్క వాళ్ళకి పాస్ చేసేసుకోవాలన్నమాట. సో అలా లాస్ట్కి మన క్యాన్వాస్ మనకి ఎప్పుడు ఫుల్, అందరి క్యాన్వాస్ ఇంకా ఫుల్ అయిపోయి ఎవరి క్యాన్వాస్ వాళ్ళ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళ క్యాన్వాస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి అలా అనమాట. సో అలా అంటే ఏంటంటే నాకు ఎలాగో డ్రాయింగ్ రాదు, వాళ్ళు కొంచెం పర్లేదు. సో అలా చేస్తే ఏంటంటే అందరు క్యాన్వాస్లో అందరూ డ్రా చేసినట్టు ఉంటుంది కదా, అదొక మెమరీగా ఉంటుంది తర్వాత ఎప్పుడైనా చూసుకుంటే అని. అండ్ మాకు టైం పాస్ కూడా అవుతుంది అని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాం. అండ్ లాస్ట్కి అయితే అందరు క్యాన్వాస్ బాగానే వచ్చాయి, అనుకున్నంత వర్స్ట్ ఏం రాలేదు కానీ బాగానే వచ్చాయి, నాట్ బ్యాడ్. సో అక్కడ మీకు నా వెనక కనిపిస్తున్నాయి కదా, అవి పెయింట్ బాటిల్స్ అనమాట. మనం ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ తెచ్చి వాళ్ళు ఇస్తారు. అక్కడ ముందు ప్యాలెట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ ప్యాలెట్స్లో ఇస్తారనమాట. అలాంగ్ విత్ బ్రషెస్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మనకు నచ్చినట్టు మనం డ్రా చేసుకోవడమే. సో అలా అందరం 1 minute or 2 minutes టైం పెట్టుకొని డ్రా చేసుకుంటున్నాం నచ్చింది. అండ్ మా ఈ ఐడియా అంటే 1 minute or 2 minutes డ్రా చేసుకొని పాస్ చేసుకున్నాం కదా క్యాన్వాస్, ఆ ఐడియా ఆ కెఫే వాళ్ళకి కూడా నచ్చింది. మేము డ్రా చేస్తున్నంత వరకు ఆమె వచ్చి అలా మాతోనే ఉండి చూసింది అనమాట, అసలు అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటి అని. అండ్ లాస్ట్లో అందరు డ్రాయింగ్స్ అయిపోయిన తర్వాత మా అందరితో ఆ క్యాన్వాస్తో పిక్ తీసుకొని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఒఫిషియల్ పేజ్లో కూడా వాళ్ళు స్టోరీ పోస్ట్ చేసుకున్నారు. మాకైతే ఇది కనిపించలేదు, అంటే బిల్డింగ్ చూసాం కానీ అంత పెద్ద బోర్డు ఏం లేదనమాట బయట. ఇగో ఈ చిన్న బోర్డు ఉంది అంతే. సో మేము వెళ్ళినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. సో మీరు వెళ్ళాలనుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది అని చెప్పి వచ్చేటప్పుడు మళ్ళీ రికార్డ్ చేశాను, వెళ్ళండి మంచిగా టైం పాస్ అవుతుంది. అండ్ దెన్ అలా ఈవినింగ్ అయిపోయింది కదా, సో ఒక 1/2 hour అలా అక్కడ సిటీ వరకు వెళ్ళిన తర్వాత బీచ్కి వెళ్ళకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తే ఏం బాగుంటుంది. అందుకే కొంతసేపు ఒక 1/2 hour or 1 hour అలా బీచ్లోనే ఉన్నాం, అలా ప్రశాంతంగా కాసేపు కూర్చొని. ఇంకా తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నైట్ అవుట్ చేసామన్నమాట. ఆ రోజు అంతా అయిపోయింది. డిన్నర్ కూడా చేసిన తర్వాత ఇక్కడ ఎన్ఐడి దగ్గర లోపల సుజాత నగర్ అని ఉంటుంది, అక్కడ కొత్తగా మర్సిలీస్ ఐస్ క్రీమ్ ఓపెన్ చేశారంట. ఇప్పుడు మీరు న్యాచురల్స్ ఐస్ క్రీమ్ ట్రై చేసి ఉంటే మీకు ఈ టేస్ట్ కూడా తెలుస్తుంది. సేమ్ న్యాచురల్స్లోనే ఉంది టేస్ట్ మాత్రం. దానిలో ఈ స్పానిష్ డిలైట్ చాలా బాగుంది, ఒకవేళ మీరు ట్రై చేస్తే దానిలో ఈ ఫ్లేవర్ ట్రై చేయండి. అలా ఎండ్ అయిందనమాట ఇంకా మా డే. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం చాలా డేస్ తర్వాత. బాయ్.